గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన పెద్ద ఆర్టిస్ట్. ఆయన ఎలాగంటే నటించటంలో, హావభావాలు ప్రకటించటంలో ఆయన ఏ సీనియర్ నటుడు కూడా తీసిపోడు. ఆయన ఎందుకంటున్నానంటే ఆయన వెనుక పెద్ద నేర చరిత్ర ఉంది ఆయనకి. ఆయన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ వర్చస్సులో కానీ, ముఖ కవళికల్లో కానీ ఎక్కడ కూడా తాను నేరస్తుడు, తన మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, తాను ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి తనది, కోర్టులో విచారణ జరిగితే, కోర్టులో విచారణ సజావుగా జరిగితే తాను మరలా జైలుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ ముఖ వర్చస్సులో, ముఖ కవళికల్లో ఎక్కడా కూడా భావం కనపడకుండా ఆయన నటిస్తూ ఉన్నాడు. అందుకే నేను అన్నాను అతను ఒక పెద్ద నటుడు అని. నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఛార్జ్షీట్లు, 11 ఛార్జ్షీట్లు 2012లోనే ఆయన మీద సిబిఐ కోర్టులో వేయటం జరిగింది. ఇంతవరకు విచారణకు నోచుకోలేదు. అదే మిగతా కేసుల్లో అయితే ఊరుకుంటారా? విచారణ అక్కడ ఆగిపోయింది అని సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే అది నిన్న విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు పూర్తిగా విచారణ చేయలా. సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజేశారు. నేను ఇది ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. నేను సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసింది, ఆయన చీఫ్ మినిస్టర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులున్న సంగతి మాకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కోర్టుకి రాకుండా ఎగ్జంప్షన్ తీసుకుంటున్నారు అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, ముఖ్యమంత్రి అయితే ఏమిటి, కోర్టుకు రావడానికి అడ్డంకులేంటి అని సుప్రీంకోర్టు చికాకు పడింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి ఏమి లేనట్టుగా ఆ చేతులు ఈ చేతులు ఊపుతూ ప్రజల్లో ఉంటున్నాడు. ఆయన ప్రజల్లో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేని మనిషి ఆయన. ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేని మనిషి. బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి. రాష్ట్రపతిలో కూడా మనొకసారి గుర్తు చేద్దామని తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి మామూలు వాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సీదా వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి ఆయన. అందుకే బెయిల్ మీద ఇంతకాలం ఉంటూ ఛార్జ్షీట్లు వేసి 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఏదో ఒక మిషతోటి, ఏదో కారణం చూపించి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఎగ్గొడుతున్న వ్యక్తి, మన వాడుక భాషలో ఎగ్గొడుతున్న వ్యక్తి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించింది, సిబిఐని మందలించింది. 4 వారాల్లో దీని మీద పూర్తి వివరాలతోటి కౌంటర్ వేయమని కోరటం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రెస్ ముందుకు వచ్చా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద ఇది 11 ఛార్జ్షీట్ల వివరాలు, ఒక్కొక్క ఛార్జ్షీట్ ఒక్క మాటే తెలియజేస్తాను. ఇంత నేర చరిత్ర మీ దగ్గర పెట్టుకొని, మనం అంటాం చూడు గురువింద గింజ, అంతా ఎరుపై ఉంటుంది గురువింద గింజ, కానీ దాని కింద ఉన్న నలుపు తెలియనట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాండి, చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడతారు, ఎవరెవరి గురించి ఏం మాట్లాడతాడు, వాళ్ళందరూ కూడా
పనికిరాని వాళ్ళు తానొక్కడే ఏదో దేవుడి బిడ్డలాగా లేకపోతే పవిత్రుల్లాగా ఏ మకిలి అంటని వాళ్ళలాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆయన్ని పెద్ద నటుడు అన్నాను నేను. ఇన్ని ఛార్జ్షీట్లు 2004లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు ఏమీ లేని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారండి? రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చెబుతున్నాను. నేను భారతదేశంలో గతంలో కానీ ఇప్పటి వరకు వర్తమానంలో కానీ ఇంతటి ఆర్థిక నేరస్తుడు లేడని చెప్పి కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఘోషిస్తూ ఉన్నారు, చట్టాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఏమీ లేనట్టుగా తాను మామూలు మనిషి అన్నట్టుగా, మనం నిద్రలేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తున్నాడండి ఆయన. తాను బెయిల్ మీద ఉన్నట్లుగా ఎప్పుడైనా చెబుతాడండి? తాను ముఖ్యమంత్రిని అంటాడు. ముఖ్యమంత్రి అయితే ఏమంటామండి కోర్టుకు వెళ్ళటానికి? ఏదో 50 లక్షలు 23 లక్షలు ఖర్చు అవుతుందంట. ఖర్చు అయితే అదే మిగతా వాళ్ళకి చెబుతారా? మిగతా నేరస్తులకి ముద్దాయిలకి ఉందా వెసులుబాటు? మీకెందుకు వెసులుబాటు కల్పిస్తున్నారని నేను అడుగుతున్నా. చట్టంలో మీకు వెసులుబాటు కల్పించాలని లేదే? ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడు కాదే? ఈ రోజున ఆ కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారు? వేర్ ఇస్ హి నౌ? ముఖ్యమంత్రి కదా ఆయన. ఎక్కడున్నారు ఈయన? జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి కదా. ఎందుకు మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు? నేను అడుగుతాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో పౌరుడిగా మీరు కోర్టుకు వెళ్ళి మీ నిజాయితీని నిరూపించుకోవాలి కదా. 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేస్తే అవన్నీ తప్పో రైటో తేలాలి కదా. ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని కోర్టులకు అటెండ్ అవ్వకుండా చూడటం, ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా? వ్యవస్థలతో ఆడుకోవటం కాదా? మీ ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని, మీకున్న అవినీతి సొమ్మును అడ్డు పెట్టుకొని వ్యవస్థలతో ఆడుతున్నది కాదా? వ్యవస్థలతో మీరు గేమ్స్ ఆడుతున్నది కాదా అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. పవిత్రులాగా మాట్లాడుతున్నాను. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది ఒక్కోసారి ఆయన మాట్లాడుతుంటే. వాళ్ళందరూ దొంగలండి, మరి అసలు దొంగ ఈయనే. వాళ్ళందరూ అవినీతి పరులు అంటారు, అసలు అవినీతి పరుడు ఈయనే. వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అంటాడు, అసలు సంఘ విద్రోహ శక్తి ఈయనే. అందుకని ఈ 11 ఛార్జ్షీట్లు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి వివరంగా తెలియజేయలేదు. ఒక్క 2 మినిట్స్లో నేను చెబుతాను. ఛార్జ్షీట్ నెంబర్ 1 31/3/2012లో వేశారు సిబిఐ. ఇది జడ్చర్లలో, మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 250 ఎకరాలు హటిరో, అరబిందో కంపెనీలకి ఎకరం 7 లక్షల రూపాయలకి ఇచ్చారు. దానికి ప్రతిగా వాళ్ళు 29,50,00,000 29,50,00,000 ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అది మొదటి ఛార్జ్షీటు, మొదటి నేరం. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని క్విడ్ ప్రోకో ఇది. అక్కడ ఆ ఎకరం 56 లక్షలు చేసేది 7 లక్షలకు వచ్చింది. ఒక ఎకరం మామూలుగా అమ్మాలంటే ప్రభుత్వం మార్కెట్ రేట్ 56 లక్షలు ఉంది అక్కడ. దాన్ని 7 లక్షలకు ఇచ్చారు. అది మేలు చేసింది. ఎప్పుడైతే 250 ఎకరాల్లో ఒక్కొక్కటి 56 లక్షలు అయితే ఎంత డబ్బు వస్తుంది ప్రభుత్వానికి? 7 లక్షలు అయితే ఎంత ప్రభుత్వానికి వస్తుంది? 7 లక్షలకి అన్నారు. అందుకనే 29,50,00,000 వీళ్ళ కంపెనీలో వచ్చింది. రెండవ ఛార్జ్షీట్ ఎక్కువ టైం తీసుకున్నాను. పోలేపల్లి సెజలో భూములను అరబిందో ఎటో సంస్థలకు కేటాయించారు. కేటాయించినందుకు వీళ్ళ కంపెనీలో మరలా పెట్టుబడులు పెట్టారు. దట్ ఈస్ క్విడ్ ప్రోకో. అది ఆయన చేసిన నేరం. మూడవ ఛార్జ్షీట్ విశాఖపట్నంలో అక్రమంగా రామ్కీకి భూములు కేటాయింపు. గ్రీన్ బెల్ట్ వ్యవహారంలో రామ్కీ ఫార్మాసిటీకి 133,74,00,000 మేర లబ్ధి చేకూర్చటం. ప్రతిగా ఆ రామ్కీ కంపెనీ 10 కోట్లు ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకో. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి మేలు చేస్తారు,
వాళ్ళు తిరుగుటప్పాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేరం. ఆయన అధికార దుర్వినియోగం, ఈయన చేసిన నేరం. 4వ ఛార్జ్షీట్ వ్యాన్పిక్ 4,000 ఎకరాలు కేటాయించారు. 4,000 ఎకరాల కేటాయింపుకు అనుమతి ఇవ్వగా 28,000 ఎకరాలు కేటాయించారు. దీనికి ప్రతిఫలంగా 854 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ గారికి చెందిన సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. 28,000 ఎకరాలు ఇచ్చారు. 28,000 ఎకరాలు. మంత్రివర్గమే 4,000 ఎకరాలు అంటే 28 ఎకరాలు ఇవ్వటం జరిగింది. 28,000 ఎకరాలు ఆయనకు 854 కోట్లు ప్రతిగా లభించింది. ఇది నేరం. వాళ్ళ నాన్నగారు అధికారికంగా వాళ్ళకి మేలు చేస్తారు, అంటీ అడ్వాంటేజ్ చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 854 కోట్లు. ఎవరైనా, నేను అడుగుతున్నా ఈ రోజున, భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా ఒక పాత్రికే, ఒక ప్రెస్ ఉంటారు, పత్రికను స్థాపించడం కోసం, సాక్షి పత్రిక నడవటం కోసం 854 కోట్ల రూపాయలు ఒక ఇండివిజువల్ పెట్టుబడి పెట్టడం భారతదేశంలో ఏ పత్రిక కూడా లేదు. ఈ ఒక్క పత్రిక ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి 28,000 ఎకరాలు అప్పనంగా ఆయనకి ఇవ్వటం, అందులో నుంచి 854 కోట్లు ఈయన కంపెనీలో పెట్టడం, అది ఆయన చేసిన నేరం. 5వ ఛార్జ్షీట్ చూసినట్లయితే కడప జిల్లా మైలవరం నవాబుపేట తలమంచిలో 1,005 ఎకరాల సున్నప్రాయ నిక్షేపాలు అక్రమంగా దాల్మియా సిమెంట్కు బదలాయింపు. అందుకు ప్రతిగా 10 రూపాయల షేర్ను 1,440కు దాల్మియాకు విక్రయించారు. 95 కోట్లు వీళ్ళకి పెట్టుబడిగా వచ్చింది, వీళ్ళ కంపెనీకి. ఇది నేరం కాదండి? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పవిత్రులా? అంత దుర్మార్గులే, నేను ఒక్కడిని మంచివాడిని అన్నట్లుగా మీరు మాట్లాడుతుంటారు. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, మన గౌరవ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చరిత్ర ఉందో, ఎంత న్యాయ చరిత్ర ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి ఈ ఛార్జ్షీట్లు మీ ముందుకు నేను తీసుకొచ్చాను.